వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. బాలయ్యను గెలిపించాడు. ఎవరు గెలిపించాడు అంటే జననాయకుడు గెలిపించాడు అని ఇప్పుడు అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈరోజు జూలై 23వ తేదీ దళపతి విజయ్ చివరి సినిమాగా చెప్పబడుతున్నటువంటి జననాయకుడు సినిమా, తమిళ్లో జననాయగన్, అది తెలుగు వర్షన్ వచ్చేసి జననాయకుడు, అది విడుదలైంది. తమిళనాడులో అయితే జననాయగన్ హోరెత్తిపోతోంది బాక్స్ ఆఫీస్ దగ్గర. కానీ తెలుగు నాటకు వచ్చేటప్పటికి ప్రేక్షకులు థియేటర్ దగ్గర చాలా పలసగా కనిపిస్తూ ఉన్నారు. పైగా ఆ సినిమాకి వచ్చినటువంటి టాక్ కూడా, మౌత్ టాక్ కూడా చాలా నెగిటివ్గా ఉంది, నిరుత్సాహపూరితంగా ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో అందరూ కూడా పెదవి విరుస్తున్నారు. ఈ నేపథ్యంలో అంటే భగవంత్ కేసరికి రీమేక్గా జననాయకుడు సినిమాని కేవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మించింది. హెచ్ వినోద్ ఆయన డైరెక్ట్ చేశాడు. సో మొదటే చెప్పారు, ఫస్ట్ హాఫ్లో 60%, సెకండ్ హాఫ్లో 20% మాత్రమే భగవంత్ కేసరి కథ ఇందులో కనిపిస్తుంది, మిగతా అంతా కూడా మార్పులు చేశాము. అక్కడ తమిళనాడు నేటివిటీకి తగ్గట్లుగా, అలాగే కొంత పొలిటికల్ నేపథ్యం కూడా పెట్టామని చెప్పేసి ముందుగానే వాళ్ళు తెలియజేశారు. సో మొత్తానికి ఇప్పుడు భగవంత్ కేసరి అది ఏదైతే గతంలో రిలీజ్ అయ్యి అనిల్ రావుపూడి డైరెక్ట్ చేసినటువంటి సినిమా, అప్పుడు సినిమా చూసిన వాళ్ళు ఆ తర్వాత ఆ సినిమా ఆడిన తీరు చూసి, అరే ఇది చాలా బలమైనటువంటి కథతోటి ఒక గర్ల్ ఎంపవర్మెంట్ కోసం ఒక నడి వయస్కుడు చూపించినటువంటి పట్టుదల, ఆమెను ఆర్మీలో చేర్పించాలని చెప్పేసి అతను పడినటువంటి తాపత్రయం చాలా గొప్పగా ఉంది కదా. కథాంశం గొప్పగా ఉంది, తీసిన విధానం గొప్పగా ఉంది. కానీ ఆశించని రీతిలో బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్లు రాలేదు అని చెప్పి ఫీల్ అయ్యారు. అంటే ఆ సినిమా బ్రేక్ ఈవెన్ అయినప్పటికీ కూడా పెద్ద ఘన విజయం సాధించలేదు, హిట్ అని మాత్రం అనిపించుకోగలిగింది. మరి ఇప్పుడు జననాయకుడు వచ్చిన తర్వాతే ఆ భగవంత్ కేసరి గురించి ఇప్పుడు అందరూ అప్పటికంటే కూడా ఎక్కువగా ఇప్పుడు మాట్లాడుకుంటూ ఉండటం ఒక విశేషంగా చెప్పుకోవాలి. సో అంటే ఒక మంచి కథాంశం కాలక్రమంలో అది ఖచ్చితంగా ఎలా తన విలువను నిరూపించుకుంటుంది అనేది ఇప్పుడు మరోసారి నిరూపితమైంది అని చెప్పి చెప్తారు. గతంలో బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అయినటువంటి కొన్ని సినిమాలు తర్వాత కాలంలో కాలాన్ని తట్టుకొని నిలబడి క్లాసిక్స్గా పేరు తెచ్చుకోవటం సో మనం కళ్ళ ముందే మనం చూస్తున్నటువంటి విషయం. 2023 దసరా బరిలో భగవంత్ కేసరి, విజయ్ నటించినటువంటి లియో, ఈ రెండు కూడా ఒకే రోజు విడుదలయ్యాయి. అంటే ఇప్పుడు కనెక్షన్ భగవంత్ కేసరి రిలీజ్ అయినప్పుడు కూడా ఉంది. అప్పుడు కూడా విజయ్ సినిమానే భగవంత్ కేసరికి అడ్డుగా నిలబడింది. ఆ సినిమా లియో. అప్పట్లో లోకేష్ కనకరాజ్ సహా ఏ రీతిలో ఉందో మన అందరికీ తెలిసిందే. సో ఎల్సీయూ అంటే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ పేరు మీద ఆయన సినిమాలు చేస్తూ పాన్ ఇండియా లెవెల్లో పెద్ద హైప్ తెచ్చుకొని ఉన్నటువంటి సినిమా అది లియో. సో ఆ సినిమా క్రేజ్ ముందు భగవంత్ కేసరి సాధించినటువంటి ఆ టాక్ ఏదైతే ఉందో, మంచి టాక్, సినిమా చాలా బాగుంది అనేది మరుగున పడిపోయింది. అందుకనే బాక్స్ ఆఫీస్ వద్ద ఇంకా గొప్ప వసూలు సాధించాల్సి ఉన్నప్పటికీ సాధించలేకపోయింది. ఏదేమైనప్పటికీ అనిల్ రావుపూడి రాసుకున్నటువంటి బలమైనటువంటి ఆ ఉమెన్ ఎంపవర్మెంట్ కథాంశానికి బాలకృష్ణ నటనకు దక్కాల్సినటువంటి ప్రశంసలు ఆ టైంలో ఆ లియో దెబ్బకి కొట్టుకుపోయాయని చెప్పేసి చాలామంది భావించారు. ఇప్పుడు విజయ్ నటించినటువంటి ఈ రీమేక్ సినిమా, అది బాలయ్య సినిమాదే, సందర్భవశాత్ అది భగవంత్ కేసరి కావటం, ఇది జననాయకుడు థియేటర్లకు వచ్చిన తర్వాత ప్రేక్షకులు ఇప్పుడు మళ్ళీ భగవంత్ కేసరిని వెతుక్కుంటూ ఓటీటీలోకి వెళుతూ ఉన్నారు. సో ఎక్కడ దొరుకుతుందా భగవంత్ కేసరి అని చెప్పి చూస్తూ ఉన్నారు. జననాయకుడు పుణ్యమా అని చెప్పేసి ఇప్పుడు భగవంత్ కేసరి మరోసారి ట్రెండ్ అవుతూ ఉంది సోషల్ మీడియాలో. దీనికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి అంటే, దర్శకుడు హెచ్ వినోద్ జననాయకుడు సినిమాలో విజయ్ పొలిటికల్ ఇమేజ్ని ఎలివేట్ చేయడం కోసం భగవంత్ కేసరి ఏదైతే ఆ కథనే వీళ్ళు తీసుకున్నారు కాబట్టి మూల కథని, అందులో చాలా మార్పులు చేశాడు. అయితే ఈ అతికించినటువంటి పొలిటికల్ సీన్లు ఏవైతే ఉన్నాయో, సుదీర్ఘమైనటువంటి రన్ టైం ఏదైతే ఉందంటే 3 గంటల పైగా రన్ టైం, అలాగే వీక్ స్క్రీన్ ప్లే వల్ల జననాయకుడి సినిమా ఒరిజినల్ అంటే భగవంత్ కేసరి సినిమాలో ఉన్నటువంటి కోర్ ఎమోషన్, ఆత్మ అంటాం కదా, ఆ ఎమోషన్ దెబ్బతింది అని చెప్పి చెప్తున్నారు. బాబాయికి అలాగే కూతురికి ఆ సినిమాలో భగవంత్ కేసరి, అలాగే శ్రీలీల పాత్ర చేసినటువంటి ఆ పాత్రకి మధ్య ఇక్కడ అంటే ఒక జైలర్,
అలాగే తండ్రిని కోల్పోయిన, తల్లిదండ్రులు కోల్పోయిన ఒక అనాథ అమ్మాయి, ఆ మధ్య ఉండేటువంటి ఆ బంధంలోని ఎమోషన్ తెలుగులో పండినంతగా ఇప్పుడు ఈ జననాయకంలో, ఈ రీమేక్లో పండలేదు అని చెప్పేసి అందరూ కూడా ఏకగ్రీవంగా ఒప్పుకుంటూ ఉన్నారు. ఇక బాలకృష్ణ ఈ భగవంత్ కేసరి పాత్రలో ఆయన తెలంగాణ యాసలో పలికినటువంటి డైలాగులు, ఒక అమ్మాయిని, ఒక పాపని ఆర్మీలో చేర్చడానికి ఆయన చూపించినటువంటి పట్టుదల, విలన్ అర్జున్ రాంపాల్తో ఆయన సాగించేటువంటి మైండ్ గేమ్స్ ఇవన్నీ కూడా క్లాసిక్గా నిలిచాయి. విజయ్ రీమేక్లో వచ్చేటప్పటికి యాక్షన్ సీన్లు చాలా సూపర్గా తీశారు. ఈవెన్ విఎఫ్ఎక్స్ కొన్ని చోట్ల విఎఫ్ఎక్స్ వర్క్ మరి వీడియో గేమ్ లాగా అనిపించినప్పటికీ కూడా బాలకృష్ణ చూపించినటువంటి ఆ నటన ఏదైతే ఉందో, ఆ మెచ్యూరిటీ ఏదైతే ఉందో నటలో, అది ఈ సినిమాలో విజయ్లో కనిపించలేదు అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ కామెంట్లు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. సో ఈ రీమేక్ చూసిన తర్వాత తమిళ మలయాళ నెటిజన్లు సైతం ప్రస్తుతం ఓటీలో అందుబాటులో ఉన్నటువంటి ఒరిజినల్ భాగవంత కేసాన్ని వీక్షించి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు. ఒరిజినల్ ఎంత బాగుందో, అనిల్ రావుపూడి కథను పక్కాగా హ్యాండిల్ చేశారంటూ ఇప్పుడు ప్రత్యేకంగా ఆ సోషల్ మీడియాలో అభినందనలు కూడా కురిపిస్తున్నారు. సినిమా రంగంలో ఒక విచిత్రమైనటువంటి ఐరనీ అనేది చోటు చేసుకుందని చెప్పాలి. ఇప్పుడు ఒకప్పుడు ఏ విజయ్ సినిమా అంటే లియో సినిమా వల్ల భగవంత్ కేసరికి రావాల్సినటువంటి పూర్తి స్థాయి అప్రిసియేషన్ కానీ క్రెడిట్ కానీ దూరం అయిపోయిందో, ఇప్పుడు అదే విజయ్ నటించినటువంటి మరో సినిమా జననాయకుడు, దానివల్లే భగవంత్ కేసరి గొప్పతనం ప్రపంచానికి మరోసారి చాటి చెప్పినట్లయిందని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మంది మాట్లాడుకుంటున్నారు. అభిమానులు అయితే దీన్ని ఇంకా మరో లెవెల్కి తీసుకెళ్తున్నారు. ఒక రీమేక్ సినిమా విఫలమైనప్పుడు లేదా ఒక సాధారణంగా నిలిచినప్పుడు ఒరిజినల్ క్లాసిక్ వాల్యూ 100 రెట్లు పెరుగుతుందనేటువంటి సత్యాన్ని ఇప్పుడు ఈ పరిణామం మరోసారి చూపించింది అని చెప్పేసి చెప్పుకుంటూ ఉన్నారు. ఇక లేట్గా అయినా సరే భగవంత్ కేసరి దక్కాల్సినటువంటి నిజమైనటువంటి రికగ్నిషన్ ఇప్పుడు దక్కింది అని చెప్పేసి ఏదైతే అందరూ మాట్లాడుకుంటున్నారో అది మాత్రం నిజమనే చెప్పాలి. ఇప్పుడు మరింతగా ఆ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అని ఏదైతే ఆ సినిమాలో కూడా బాలయ్య చెప్పాడో దానికి కూడా ఇప్పుడు మరోసారి అందరూ దాని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. సో ఇప్పుడు విజయ్యే బాలకృష్ణని హైలైట్ చేశాడు. ఆయన సినిమా భగవంత్ కేసరిని మరోసారి జనం మాట్లాడుకున్నట్లు చేశాడు. మరి చూద్దాం. ప్రస్తుతానికైతే జననాయకుడికి నెగిటివ్ టాక్ అయితే స్ప్రెడ్ అవుతుంది తెలుగు వర్షన్కి సంబంధించి. మరి రాబోయే రోజుల్లో మరి అది పాజిటివ్గా మారుతుందా లేదా జననాయకుడి సినిమా ఆశించిన రీతిలో జనాల్ని థియేటర్కి రప్పిస్తుందా లేదా, లెట్ us వెయిట్ అండ్ సీ.